ఏంటి బాసు రోజు ఒక పూట తింటున్నావా ఏంటి? శుభ్రంగా తింటున్నా, పద్ధతిగా తింటున్నాను. పద్ధతి అంటే అర్థం కాల. చెయ్యి నాకుండా ఇదివరకు అవే. కానీ మొదలు పెట్టే ముందు బాసు మనకు ఒక క్లారిటీ తీసుకోవాలి. ఏం చెప్పండి? నీకు నాకు పెద్ద గొడవైందంట కదా. నువ్వు షోకి వస్తున్నావని తెలిసినప్పటి నుంచి ప్రతి సైట్లో ఒకటే గాసిప్, నీకు నాకు పడదని. అసలు గొడవ ఏంటి బాసు? అసలు చెప్పనా, మనం లేనికి గొడవ వాళ్ళు అంట కడతారేంటి? పని పాట లేని డాష్ నా డాష్ గోళ్ళకి ఇదే. ఇప్పుడు మామూలుగా ఏంటంటే పరోక్షంగా లైక్ నేను మీ గురించే మాట్లాడతాను, మీకు తెలియకపోవచ్చేమో కానీ మీరు నా గురించి ఎలా మాట్లాడతారు, ఏం మాట్లాడతారు నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది. మనం కలిసే చాలా తక్కువ అయినా కలిసినప్పుడు ఎలా ఉంటాం అనేది వాళ్ళు తెలియదు కదా. అవునవును. అందరూ ఉండగా కూడా మీరు నన్నే రవితేజ ఎక్కడ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అవును. మన వజ్రోత్సవం దానికి పాట సాంగ్ అప్పుడు కానీ లేదా కానీ ఎక్కడ రవితేజ ఎక్కడ అని ప్రత్యేకంగా అడిగేవారు మీరు. ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది తెలుసా? తెలియదు. సో వీళ్ళు తెలియదు కదా, అది లెట్ దెమ్ అంతే. పర్ఫెక్ట్. లోకులు కాకులు అన్నది పాత మాట, లోకులు వెబ్సైట్లు అన్నది ఇప్పుడు పాట. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం అడ్వాంటేజ్ అయినా సరే ఈ కొంచెం పెంట ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది బాగా. ఈ రకంగా వాళ్ళని అంతే, మన మీద గాసిపు, వాళ్ళకి ఆహారం. ఇప్పుడు నువ్వు చూడటానికమ్మా చాలా సరదాగా జోబియలుకుంటావు కదా, కానీ పక్కన కోపం వస్తుందంట. నీకు కోపం వచ్చినప్పుడు వాడే ఒక 4 బూతులు చెప్పమ్మా సరదాగా. కానీ నేను బూతులు మొదలు పెడితే సస్తారు కానీ కోపం కాదండి, చిన్న బుర్ర తక్కువతోనే. జస్ట్ కాంట్ స్టాండ్ స్టూపిడిటీ. నాకున్న చిన్న ప్రాబ్లం ఉంది. అంటే మారలా, సేమ్ టు సేమ్ నాకు అంతే. చిన్న చిన్న చిరాకులు అంతే, కోపం రాదు. కోపం కాదు అసలు. ఇప్పుడు నాకేమో బండ బూతులు వచ్చేస్తాయి, నీకేమో నాకు యావరేజ్ బూతులు. లేదు, మామూలు నాది కూడా ఒక రకంగా బండే అనొచ్చు మీరు. అంత సంసార బూతులే. కానీ నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది. వీళ్ళు కూడా నేను తిడుతున్నా కూడా నవ్వుతుంటారు అదోలు. నేను కొడుతుంటానేమో మళ్ళీ కొట్టమంటారు. ఇప్పుడు మీరు కొట్టడం కూడా కొడుతుంటే నవ్వుతుంటాడు, ఇంకోటి కొట్టమా అని. నువ్వు ఎక్కువగా ఎవరైనా తిరుగుతుంటావా నీ చుట్టుపక్కల? అందరూ అండి, అందరు ఎవరు వదిలిపెట్టి అసలు ఎవరు అసలు కొంచెం బుర్ర తక్కువ మాట్లాడాడంటే దుబ్బులు తినేసి వెళ్తాడు. ఇప్పుడు మా వాడు ఉంటాడు, ఎవరన్నా అరే టీ పట్టరా అంటే టీనండి అని వెళ్ళిపోతాడు. అంటే అదేంటి మళ్ళీ మనం చెప్పం అవును రాని సర్వ్ చేస్తాడు అనుకరించి. మీకు గమనించుంటారు ఇండస్ట్రీలో, చస్తే ముందుకు వచ్చి ఇప్పుడు నీళ్ళు మన టీయో ఏదైనా అడిగితే అని వెనకరించి వస్తాడు. ఏంటి వెనక నాకు అర్థం కాదు. ఇలా అయితే తిరిగి ఏ నడువు పట్టింది అనుకోండి బాబా, మళ్ళీ ఇటు కూడా ఒకసారి తిరిగితే అని నేను అంటాను, ముందుకు వచ్చి దొబ్బించుకో అంటాను. అలవాటు అయిపోయింది. పర్లేదు, వస్తాడు. నేను అలాగే మాట ముందుకు వచ్చి దొబ్బించుకో అని వచ్చి దొబ్బించుకో అనేది నీ బూత్ మాట కదా. సారీ అవుతా సార్, కటింగ్స్ ఏ ఉండవమ్మా ఇక్కడ, అంత ఓపెనింగ్. అంటే నీకున్న బీపీకి క్లారిటీకి ఇక 25 ఏళ్ళ నుంచి పడుతున్నాను కానీ మేకప్ మెను 20 ఏళ్ళ నుంచి నీ కాస్ట్యూమ్ డిజైనరు, వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదు, వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చేసింది. వాళ్ళు క్లియర్గా ఉన్నారు ఇప్పుడు. కానీ అప్పుడప్పుడు కొంచెం పడుతుంటాయి, ఏదో కొంచెం ఎక్స్ట్రా అంటుంటారు. కొంచెం మాట చెప్పిందే చెప్తా, చెప్పాను కదా ఇందాక, చెప్పిందే చెప్తేనే. ఇవాళ పడినా వాళ్ళకి లేదు వాళ్ళ ఓన్లీ అదృష్టవంతులు కాదమ్మా. ఇప్పుడు ఒక విషయం అడగాలి నిన్ను, మేమంత తొందరని చెన్నై వచ్చేసావు? మేమందరం ఉన్నాగా. మీరే కదా ఇన్స్పిరేషను అక్కడ దాకా రావడానికి. మీరు కానీ చిరంజీవి గారు కానీ మీరే కదా ఇన్స్పిరేషను. అవి చూసే రావటం అంటే దీని తప్ప ఇంకేమి వ్యాపకం కూడా లేదు నాకు. ఇది ఒకటే తెలుసు నాకు, వేరే ఇంకేమీ తెలియదు. సినిమా 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 అంతే. ఎన్ని బటర్ఫ్లై మాటలు చెప్తే వేషాలు వచ్చి ఉంటాయంటావు. రకరకాల బట్ ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై స్ట్రగుల్ అండి. We all love you. Unstoppable. అంతే, perfect.